క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు, హిందువులు సిక్కులు బౌద్ధులకే ఆ హోదా, ఇక ఆ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేం. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, మతం మారిన వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారు, అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు ఉండదని వెల్లడి. ఇక క్రైస్తవ్యంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ సిక్కు బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తిని షెడ్యూల్డ్ క్యాస్ట్ సభ్యునిగా పరిగణించలేమని పేర్కొంది. ఏ ఇతర మతంలోకి మారినా కూడా తక్షణమే షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారని వెల్లడించింది. ఇక మంగళవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో 2025 ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బెంచ్ సమర్థించింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు దశాబ్ద కాలంగా పాస్టర్ గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఇక క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదు కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదు అంటూ ఇక నిన్న కొంతసేపు అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దీని మీద అన్ని వార్తాపత్రికలు కావచ్చు, అన్ని మీడియాలు కూడా కొంతమేరకు చర్చ నడిపించినాయి. వాస్తవానికి జరిగింది ఏంటంటే గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో ఆనంద్ అనేటువంటి పాస్టర్, ఆయన పాస్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. సో ఆయన మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన వెంటనే తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు ఆ దాడి చేసిన వాళ్ళ మీద. సో ఆ కేసు హైకోర్టుకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోయింది. మొత్తానికి వాదనలన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అనంటే, ఆనంద్ అనేటువంటి వ్యక్తి పాస్టర్ గా కొనసాగుతున్నాడు కాబట్టి ఆయనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు లేదు. సో కాబట్టి ఈ కేసును కొట్టివేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆనంద్ అనేటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎస్సీ హోదాని రద్దు చేస్తూ ఆయనని మతం మారినటువంటి క్రైస్తవుడిగా పరిగణించాలంటే బీసీసీగా పరిగణించాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఆ వ్యక్తి వరకే తీర్పిచ్చింది తప్ప మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే క్రైస్తవులు లేదా దళితులు మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారనేటువంటి దానికి అర్థం కాదు. సో ఈ విషయాన్ని స్పష్టంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఖండించిండు. అదేవిధంగా కొన్ని క్రైస్తవ సంఘాలు, కొన్ని దళిత సంఘాలు కూడా ఖండించినాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు అట్లా ఎట్లా చెప్తుంది, ఒక వ్యక్తికి తన మతాన్ని కానీ, తన కులాన్ని కానీ, తన ప్రాంతాన్ని కానీ ఇవన్నీ కూడా అనుసరించేటువంటి లేదా చూస్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటది. వాళ్ళ ఆర్టికల్ 15 కూడా మనిషి యొక్క సెక్షన్ బట్టి కానీ, మనిషి యొక్క కులాన్ని బట్టి కానీ, మనిషి యొక్క మతాన్ని బట్టి కానీ మనం జడ్జి చేయకూడదు, వాళ్ళని కించపరచకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తా ఉంటే దానికి విరుద్ధంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది అని చెప్పేసి కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా ఇవాళ మండిపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. సో ఆ ఇష్యూ వరకే ఈ తీర్పు వచ్చింది తప్ప మిగతా వాళ్ళన్నిటికీ కూడా కాదు. ఇవాళ కూడా చాలా సంఘాలు ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉన్నది ఈ దళిత క్రైస్తవుల హక్కులకు సంబంధించి. ఇప్పటికే ప్రభుత్వాలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి దళిత క్రైస్తవులకు న్యాయం చేస్తాము, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదానే ఉండాలని చెప్పేసి మాట్లాడిండు. ఆంధ్రాలో కూడా మాట్లాడిండ్రు, ఇక మిగతా కొన్ని రాష్ట్రాలలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కొంతమంది చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ఇవాళ కొంతమందికి ఆపాదించడం కరెక్ట్ కాదనేటువంటిది కూడా ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఒక వ్యక్తి ఏ మతాన్ని చూస్ చేసుకోవాలి, ఏ కులాన్ని, ఏ వర్ణాన్ని చూస్ చేసుకోవాలనేది పూర్తిగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆయనకు స్వేచ్ఛగా ఉంటుంది తప్ప కొన్ని మతాల్లోకి మారితేనే రిజర్వేషన్ ఉంటది, మరికొన్ని మతాల్లోకి మారితే రిజర్వేషన్ ఉండదు అనేటువంటిది కూడా ఇవాళ చాలా మంది కొట్టి పారేస్తా ఉన్నారు. హిందువులు సిక్కులు బౌద్ధులకే ఆ హోదా అంటే ఒక దళితుడు హిందువుగా ఉంటే ఆ హోదా అట్లానే ఉంటది. అదే దళితుడు ఎస్సీగా ఉన్నటువంటి అదే దళితుడు సిక్కు మతంలోకి మారినా తను ఎస్సీగానే ఉంటాడు. సో అదే దళితుడు ఎస్సీ మతానికి సంబంధించిన అదే దళితుడు బౌద్ధ మతానికి మారినా కూడా తను ఎస్సీగానే ఉంటాడు. కానీ ఇదే ఎస్సీ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే వెంటనే తనకున్నటువంటి ఎస్సీ హోదా కోల్పోయి బీసీ హోదా తనకు వస్తుంది, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రతి సంఘం కూడా, ప్రతి క్రైస్తవ సంఘాలు కావచ్చు, కొన్ని సామాజిక సంఘాలు కావచ్చు, సో నిన్న మనం చూసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా దీన్ని ఖండించారు. సో అట్లా ఎట్లా అవుతుంది, దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పిచ్చిందా అంటే అవుననే సమాధానాలు కూడా ఆయన నుంచి వినిపించిన. ఆయన కూడా ఒక ట్వీటే చేసిండు దీని మీద. సో చూడాలి మరి ఇది ఎక్కడి వరకు పోతుంది అనేది. ఇక సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే, వారిపై వివక్ష సరికాదంటూ సుప్రీం చారిత్రాత్మక తీర్పు. బలగాల్లో వేకెన్సీ పురుషులకే అనుకోవడం కరెక్ట్ కాదు, మహిళా ఆఫీసర్లకు అవకాశాలు ఇవ్వాలనే సూచన అంటూ సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే అంట, వారిపై వివక్ష సరికాదు.
అంటే సైన్యంలో కూడా వివక్ష ఉందన్నట్టే కదా మరి సుప్రీంకోర్టు చెప్పిందంటే. ఇవాళ ఒక వ్యక్తి ఇప్పుడు ఎస్సీ కులంలో ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవంలోకి మారిన వెంటనే ఇప్పుడు హైందవంలోకి మారితే తన ఆర్థిక స్థితి ఏం మారదు అనుకుందాం. సిక్కు మతంలోకి మారితే కూడా తన ఆర్థిక స్థితి ఏం మారదు, తన సామాజిక స్థితి కూడా ఏం మారదు. కాబట్టి అట్లానే ఆ హోదాని కంటిన్యూ చేసి ఎస్సీ హోదాని. అదే బౌద్ధ మతానికి కూడా మారిన తర్వాత కూడా ఆయన స్థితిగతులు ఏం మారలేదు కాబట్టి ఆయన ఎస్సీగానే పరిగణించారు. కానీ మరి క్రైస్తవంలోకి మారితేనే ఎందుకు ఎస్సీ హోదా రద్దు అవుతా ఉన్నది? క్రైస్తవంలోకి పోగానే తన ఆర్థిక పరిస్థితి బాగుపడతా ఉన్నదా? క్రైస్తవ్యంలోకి మారగానే తన సామాజిక స్థితి కానీ ఆర్థిక స్థితి కానీ సమాజంలో గౌరవం కానీ వివక్ష లేకుండా తను జీవించగలిగేటువంటి స్వేచ్ఛ ఏమైనా కల్పిస్తా ఉన్నదా ఈ రాజ్యాంగం అనేటువంటి దానికి చాలా మంది కూడా వాళ్ళ ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. సో వీటి మీద ప్రభుత్వాలు అదేవిధంగా న్యాయస్థానాలు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు.